హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 6వ భాగం. విపరీతమైన ఒక్కగా ఉంది ఆ రహస్య మార్గంలో. ఆరామం కట్టేప్పుడే అతి జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మించి ఉండాలి. నేలంతా చదును చేసిన బండలు పరిచి ఉన్నాయి. ప్రతి 20 గజాలకు ఇతర గదుల్లోకి ఉన్న రహస్య ద్వారాలు కనిపిస్తున్నాయి. దాదాపు 200 గజాలు నడిచిన తరువాత మార్గం పక్కకు తిరిగింది. ఆరామంలో ఓ మూలకు చేరుకున్నామన్నమాట అనుకున్నాను. అక్కడ నుండి 4వ ద్వారం దగ్గర ఆగి చక్రం తిప్పాడు శంఖ. అతని గదిలోకి దారి నిశ్శబ్దంగా తెరుచుకుంది. గదిలో కెంప అటు ఇటు పచార్లు చేస్తూ కనిపించింది. మమ్మల్ని చూడగానే గొప్ప రిలీఫ్ కనిపించింది ఆమె ముఖంలో. మీ మిత్రుల్లో 4 పై అంతస్తులో గదుల్లో ఉన్నారు. 5వ వ్యక్తి కనిపించలేదు. బహుశా ప్రధాన భిక్షుని గదిలో ఉండి ఉండాలతను అంది కెంప. మా సామాన్లు ఎక్కడున్నాయి అడిగాడు శంఖ. స్నానం గది పక్కనే పెద్ద కొట్టుగది ఉంది. మీ సామాన్లన్నీ అందులోనే ఉంటాయి అన్నదామె. గుర్రాలు అన్నాను నేను. గుర్రాల సమస్య లేదు. మీరు లోపలికి వచ్చినప్పుడు చూశారుగా నీటి తొట్టిని. ఆ వైపు భాగంలో కింద అంతస్తులో గదులు లేవు. ఆ వరుసంతా పెద్ద పెద్ద కిటికీలు గుమ్మాలతో గోడలు మాత్రం కట్టుంటాయి. పశువుల శాలది. ముందు బయట తలుపు తెరిచే ఉపాయం గురించి ఆలోచిస్తే గాని గుర్రాల సంగతి ఆలోచించడం అనవసరం అన్నది కెంప. అయితే ముందు మన వాళ్ళందరినీ మత్తులో నుంచి బయటికి లాగాలి పదండి అన్నాడు శంఖ. అరగంటలో మిత్ర, ముల్లరి, సాటో, డాయగ్లను సంఘ ప్రభావం నుంచి విరుగుడు ద్రవం ఇచ్చి మేలుకొలిపి శంఖ గదిలోకి తీసుకొచ్చాము. విషయాలను క్లుప్తంగా వివరించగానే ఆశ్చర్యంతోనూ భయంతోనూ కృంగిపోయారు వాళ్ళు. ముఖాలలో జీవకళ పోయి శవాలకు మళ్ళే ఉన్నారు. 4 రోజుల రాక్షసరథి ప్రభావం అది. వీ మస్ట్ ఫైండ్ అవుట్ వేర్ మిస్టర్ గాడ్సన్ ఈజ్ అన్నాడు సాటో. అతని స్వామి భక్తికి అబ్బురం అనిపించింది. బహుశా అతను ప్రధాన భిక్షుని మందిరంలో ఉండి ఉంటాడు. ఆమె మందిరానికి రహస్య మార్గం నాకు తెలియదు అన్నది కెంప. రహస్య మార్గం లేకపోతే మామూలు మార్గంలో నుంచి గదిలోకి జొరబడతాను అన్నాడు సాటో. వద్దు, చాలా ప్రమాదకరం. ఆరామ రక్షకులు చాలా ప్రమాదకరమైన స్త్రీలు. ఏ ఆయుధాలు లేకుండానే ఉత్త చేతులతో అతి బలవంతుల్ని కూడా బోల్తా కొట్టించగలరు వాళ్ళు. వాళ్లతో తలపడి పోట్లాడే శక్తి ఇప్పుడు మీలో లేదు. సాధ్యమైనంత వరకు రహస్యంగా తప్పించుకోవాలి మనం. చివరి క్షణం వరకు వాళ్ళు అనుమానపడకుండా ప్రవర్తిస్తేనే మనం ప్రాణాలతో తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నం విఫలమైతే నన్ను చిత్రవద చేసి చంపుతారు. మిమ్మల్ని యథాతథంగా రతియంత్రాలుగా చేసి చివరి క్షణం వరకు వాడుకుని చంపేస్తారు అన్నది కెంప గుక్క తిప్పుకోకుండా భయంగా. దెన్ లీవ్ గాడ్సన్ ఎలోన్. అతన్ని వదిలేసి వెళ్ళిపోదాం. అతనొక్కడి గురించి మనందరి ప్రాణాలు పోగొట్టుకోవడం అవివేకం అన్నాడు ముల్లరి. ఆ పరిస్థితుల్లోనూ ఇంత వేగం, శక్తి అతనికి ఎలా వచ్చాయో తెలియదు నాకు. మెరుపులా ముందుకు వచ్చి పిడికిలి బిగించి ముల్లరి గడ్డంపై గుద్దాడు సాటో. హౌ డేర్ యూ సెడ్ దట్ బాస్టర్డ్ అన్నాడు. సాటో డైలాగ్ వినేంతసేపు నిలబడలేదు ముల్లరి. కొప్పలా నేల మీద కూలిపోయాడు. టేక్ ఇట్ ఈజీ సాటో. గాడ్సన్ లేకుండా మేమెవ్వరమూ ఇక్కడి నుంచి కదలము అన్నాను హెచ్చరికగా. దెన్ లెట్ ఇస్ ఫైండ్ హిమ్ అన్నాడు సాటో వగరుస్తూ. నేను కెంప వైపు తిరిగాను. ఆరామంలో ప్రతి గదికి రహస్య ద్వారాలున్నాయి గదా. ప్రధాన భిక్షుని మందిరానికి ఎందుకు లేదు అడిగాను. లేదని నేను అనడం లేదు. నాకు తెలియదు. నాకే కాదు, ఈ ఆరామంలో ఎవ్వరికీ తెలియదు. కేవలం ప్రధాన భిక్షునికే తెలిసిన రహస్యం అది అన్నది కెంప. ప్రధాన భిక్షుని మందిరం ఎక్కడా అడిగాను. ఈశాన్యమూల గది, పై అంతస్తులో. గది లోపల ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఆ వైపుకు వెళ్ళడానికి మాకు అనుమతి ఉండదు. నేను సాటోని నా వెంటరమ్మని సైగ చేశాను. మీరందరూ సామాన్ల గదిలోకి వెళ్ళి చకచక డ్రెస్అప్ అవ్వండి. బహుశా మన గన్స్ కూడా అక్కడే ఉండుంటాయి. లోడ్ చేసి సిద్ధంగా ఉండండి అన్నాను తిరిగి రహస్య ద్వారంలోకి నడుస్తూ. విశాల్, గాడ్సన్ని ఎలా తీసుకొస్తావు అన్నాడు మిత్ర. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా అన్నాను రహస్య ద్వారంలోకి నడుస్తూ. కాగడా వెలిగించి కెంప చెప్పిన దిశగా నడవసాగాను. సాటో నా వెనకాలే నిశ్శబ్దంగా వస్తున్నాడు. ఆ రహస్య మార్గంలో ఈశాన్య దిక్కుగా వెళ్ళాక శంఖ గది నుంచి 4 గదులు దాటేప్పటికీ మార్గం ఆగిపోయి పైకి మెట్లు కనిపించాయి. అప్పుడు గుర్తొచ్చింది, ఆ వింగ్లోనే ఆరవం లోపలికి వచ్చే పెద్ద ద్వారం ఉందని. అంటే ఆ ద్వారం ఉన్న చోట గది లేకుండా నడవ ఉంటుంది. అంచేత రహస్య మార్గం ఆ నడవాకి అటూ ఇటూ ఉన్న గదుల చివర ఆగిపోయి పైకి వెళ్తుందన్నమాట. చప్పుడు చేయకుండా మెట్లెక్కాము. పైన టాప్ డోర్ ఉంది. ఇనుముతో చేసింది. దాన్ని పైకి లేపి పై అంతస్తులో గదుల వెనుక ఉన్న రహస్య మార్గంలోకి వచ్చాము. ఈశాన్యమూల గది దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు 15 గంట పట్టింది మాకు. రహస్య మార్గం మిగతా మూలల్లోకి మళ్ళీ పక్కకు తిరిగి మరో వింగ్ గదుల వెనుక దారికి కలవలేదు. ఆ మూలతో ఆగిపోయింది. ఎదురుగా ఉన్న గోడ వైపు పరీక్షగా చూశాను.
వరుసగా గదులు లెక్క పెట్టుకుంటూ రావడం వల్ల మా ఎదురుగా ఉన్న గోడ వెనకే ఈశాన్యమూల గది ఉందని తెలుసు. అయితే ఉన్న తేడా ఏమిటంటే మిగతా గదుల్లోకి వెళ్ళడానికి వీలుగా రహస్య తలుపులు తెరుచుకోవడానికి గోడలకి చక్రాలు బిగించి ఉంటే ఈ గది గోడకి అలాంటి ద్వారాలేమీ కనిపించలేదు. కానీ ఆ గది లోపలికి వెళ్ళడానికి తప్పకుండా మార్గం ఉండుంటుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఇలాంటి రహస్య మార్గాలన్నీ ప్రధాన భిక్షుని మిగతా గదుల్లో ఏం జరుగుతుందో రహస్యంగా వచ్చి తెలుసుకోవడానికి ఉద్దేశించబడినవి. అవి నిర్మాణం జరిగినప్పుడు ఉద్దేశం అది. అయితే మామూలు గదులకు మళ్ళే కాకుండా ప్రధాన భిక్షుని గదికి వేరే విధమైన ఏర్పాటు ఉండుంటుంది. అందుచేత ఎవరికీ ఆ రహస్యం తెలియకపోయే అవకాశం ఉండి ఉండాలి. ఆ నమ్మకం చేతే నేను ధైర్యంగా ఇంత దూరం వచ్చాను. కాగడాతో ఆ రాతిగోడ ప్రతి అంగుళము గాలించాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అంతా ఒకే రాతిలో నుంచి మలిచినట్లు కనీసం చిన్న పగులు కూడా లేకుండా ఉందా గోడ అనడం కన్నా పెద్ద ఏకశిలాని ఆ రహస్య మార్గానికి అడ్డంగా వేసినట్లుంది. చివరి గది నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొలిచాను. మార్గంకి అడ్డుగా ఆ గోడ ఉన్న ప్రదేశానికి అడుగు దూరంలో చివరి గది ఆగిపోతుంది. అంటే అక్కడి నుంచి ప్రధాన భిక్షుని మందిరపు గది ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద మ్యాటర్ మిస్టర్ విశాల్ అన్నాడు సాటో అసహనంగా. విషయాన్ని వివరించాను. సాటో 2 చేతులతో గోడని కదపాలి అని వృధా ప్రయత్నం ప్రారంభించాడు. నేను అతని వెనక నిలబడి కాగడా ఎత్తి పట్టుకున్నాను. సోటో ఓ 10 నిమిషాలు ఆ గోడని అటూ ఇటూ పైకి కిందకి కదపడానికి శక్తి కొలది ప్రయత్నం చేశాడు. నిజంగా ఆ గోడలో రహస్య తలుపే ఉంటే పూర్తిగా కాకపోయినా ఓ అంగుళమైనా కదులుండేది. ద డర్టీ బిచ్ అన్నాడు రొప్పుతూ. మామూలుగా అయితే గమనించి ఉండేవాణ్ణి కాదేమో కానీ నేను కాగడా పైకెత్తి పట్టుకోవడం వల్ల కాగడా మంటలో వచ్చిన మార్పు గమనించాను. మామూలుగా ఆ రహస్య మార్గంలో కాగడా జ్వాల నిశ్చలంగా మండుతోంది. కానీ పైకెత్తినప్పుడు ఆ మార్గం కప్పు ఎక్కువ ఎత్తులేనందువల్ల జ్వాల పైకప్పుకు దగ్గరగా వెళ్ళింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్వాలలో వచ్చిన మార్పును గమనించాను నేను. జ్వాల కాస్త పక్కకు వంగి అంచుల్లో నీలిగా మండడం గమనించాను. అంటే ఆ మంట వంగిన వైపు ఎక్కడో కప్పులో సన్నని ఖాళీ ఉండి అందులో నుంచి కాగడా జ్వాలకి ఆక్సిజన్ అందుతుందన్నమాట. సన్నని చిరునవ్వు నా పెదముల మీద కదిలింది. కాగడా మంటను కప్పు గోడ కలుసుకునే చోట ఉంచాను. మంట మరింత నీలిగా మండింది. ఆ వెలుగులో కప్పు ద్వారంలో ఉన్న సన్నని జాయింట్ కనిపించింది. దట్స్ ఇట్ అన్నాను. అన్ని గదుల్లో కాకుండా ఈ ప్రధాన భిక్షుని గదిలోకి వేరుగా రహస్యద్వారం ఉండడం వల్లే ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. కాగడా సాటో చేతికిచ్చి అతని భుజాల మీదకు నేనెక్కి కూర్చున్నాను. ఇప్పుడు సాటో నిలబడితే అతడి భుజాల మీద కూర్చున్న నాకు కప్పు సరిగ్గా చేతులకు అందుతోంది. 2 చేతులతో ఆ కప్పుగా వేసిన రాతి పలకను పైకెత్తడానికి ప్రయత్నం చేశాను. సన్నగా ఉన్న జాయింటు అంగుళం వెడల్పయింది. అంటే ఆ రాతి పలక పక్కకి జరుగుతోందన్నమాట. మెల్లగా పలకాన్ని పక్కకు నెట్టాను. ఇప్పుడు దాదాపు 6 అంగుళాల వెడల్పు వచ్చింది. ఆ సందులో నుండి చేతులు పెట్టి చూశాను. దాదాపు 4 అంగుళాల మందం ఉండి ఆ రాతి పలక పైన కూడా ఈ మార్గం అంత వెడల్పు మార్గం ఉంది. దాదాపు అడుగున్నర వెడల్పు తెరిచిన తర్వాత నేను పైకి వెళ్ళాను. తర్వాత సాటోకి 2 చేతులు అందించాను. ఎంత ప్రయత్నించినా పైనుండి చేతులతో సాటోని పైకి లాగలేకపోయాను. కాగడా వెలుతురులో పైన ఉన్న పాత ఇనుప నిచ్చెన కనిపించింది. బహుశా కింద మార్గంలోకి రావాలంటే ప్రధాన భిక్షుని ఈ నిచ్చెన ఉపయోగిస్తుందనుకుంటాను. లేకపోతే పైనుంచి కిందకి రావడం అయినా కింద నుంచి పైకెక్కడం, అందులోనూ 8 అడుగులు ఎత్తుకి ఉత్తి చేతులతో ఎక్కడం తేలిక కాదు. సాటో కూడా పైకొచ్చాక కాగడా వెలుగులో పైన ఉన్న రహస్య మార్గం స్పష్టంగా చూశాను. నిజానికి మార్గం కాదది, ఒక రకమైన రహస్య గది అనొచ్చు. ప్రధాన మందిరంలో నుండి కింద రహస్య మార్గంలోకి డైరెక్ట్గా మార్గం లేకుండా ఆమె గదికి మార్గానికి మధ్య ఈ గది ఉండుంటుంది. 3 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉంది ఆ గది. గది చివర కింద గదులకు మళ్ళీ రాతి చక్రంలో ఆపరేట్ అయ్యే రాతి తలుపు ఉంది. చక్రాన్ని మెల్లగా రొప్పుతూ 2 అంగుళాలు తెరిచాను. కాగడాను ఆర్పేయమని సాటోతో చెప్పాను. తెరుచుకున్న సందులో నుంచి లోపలికి చూశాను. సన్నని మసక వెలుతురు ఉంది గదిలో. స్పష్టంగా ఏమీ కనిపించలేదు. సువాసనా ద్రవ్యాల వాసన వస్తుంది. శబ్దం చేయకుండా పూర్తిగా తెరిచాను. రహస్య ద్వారాన్ని ఒక అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయాను. ప్రధాన భిక్షుని మందిరం మేము నిలబడ్డ ప్రదేశానికి చాలా కిందగా ఉంది. అప్పుడు అర్థమైంది ఆ కట్టడంలో ఉన్న తెలివితేటలు. మేమున్న ఎత్తులో ద్వారం దగ్గర చిన్న రాతి ప్లాట్ఫారంలా ఉంది. దాని మీద బుద్ధుడి బొమ్మ ఒకటి ఉంది. ఆ బొమ్మ దగ్గర నుండి కిందకి మళ్ళీ మెట్లున్నాయి. అంటే కింద గదిలోకి దిగి చూస్తే పూజా మందిరంలా కనిపిస్తుందన్నమాట.
కానీ నిజానికి బుద్ధుడి విగ్రహం వెనుక రహస్య ద్వారం ఉంటుంది. అది తెరుచుకుంటే తప్ప అక్కడ రహస్య ద్వారం ఉన్నట్టు ఎవ్వరూ గ్రహించలేరు. నేను సాటో మెట్ల మీద పెట్టి ఉన్న దీపసెమ్మెలను పళ్ళాలను కదపకుండా నిశ్శబ్దంగా గదిలోకి దిగాము. చాలా పెద్ద గదది. గదిలో రెండవ చివర పల్చటి తెల్లటి తెరలు వేసిన పెద్ద రాతి మంచం కనిపిస్తుంది. ఆ రాతి మంచం మీద పెనవేసుకుపోయిన ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము సందేహించలేదు. చకచకా అడుగులు వేస్తూ మంచం దగ్గరకు నడిచాము. మేము చేసిన పొరపాటు అదే. అందరిలా ప్రధాన భిక్షుని కూడా సంగామత్తులో ఉంటుందన్న అభిప్రాయంలో మేమున్నాము. కానీ మా అంచనా తప్పు. మంచం చుట్టూ ఉన్న తెరను లాగి ఆమె కవిగిట్లో నగ్నంగా పడి ఉన్న గాడ్సన్ని విడదీయాలని ముందుకు వంగగానే నా కళ్ల ముందు మెరుపులు మెరిశాయి. బహుశా మేము గదిలోకి వచ్చినప్పుడే మెలకు వచ్చి ఉండాలామెకు. నేను మంచం మీదుగా వంగుతూ ఉండగా గాడ్సన్ నడుం మీద వేసిన కాలు చెటుక్కున వెనక్కి లాగి బలంగా నా పొట్టలో తన్నింది. ఒక్కసారి ఊపిరితిత్తుల్లోని గాలి బయటికి వచ్చి బాధతో మెలితిరిగిపోయాను నేను. మరుక్షణం చటుక్కున లేచి నిలబడిందామె. 6 అడుగుల ఆ నగ్న శరీరాన్ని, మిగిలిన సంఘటనను కళ్ళప్పగించి చూస్తూ ఉండి ఉండాలి సాటో. 2 అరచేతులు కత్తిలా పెట్టి సాటో మెడవైపు విసిరింది. సాటో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని బట్టి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను నేను అంత బాధలోను. ఆమె కన్నా దాదాపు 4-5 అంగుళాల అతను చటుక్కున తల వంచి బుల్లెట్ల ముందుకు దూకాడు. ఆమె సాటో మెడవైపు విసిరిన కరాటే దెబ్బలు గాలిలోకి లేచాయి. అదే సమయంలో సాటో తల సూటిగా ఆమె గుండెల మీద గుద్దుకుంది. ఆమె విసిరిన దెబ్బ గురితప్పడం వల్ల సాటో వేగానికి కాళ్లలో బ్యాలెన్స్ పోయి ఉండాలి. ఎగిరి వెల్లకిలా వెనక్కి పడింది. ఆమె మీద సాటో బోర్లా పడ్డాడు. అప్పటికి తేరుకున్నాను నేను ఆమె కొట్టిన దెబ్బ నుండి. కింద వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారు. సాటో ముఖం మీద ఒక చెయ్యి వేసి వెనక్కి తోస్తూనే రెండవ చేతిని అతని కాళ్ల మధ్యకి పోనిస్తుందామె. ఆమె ప్రయత్నం ఫలిస్తే సాటో క్షణంలో చిత్తవుతాడు. కానీ సాటో తన 2 చేతులు ఆమె మెడ చుట్టూ బిగించి గాలిగొట్టాన్ని ఒత్తుతున్నాడు. అతని మోకాళ్లు 2 ఆమె పొట్ట మీద ఉండడం వల్ల ఆమె కింద కదలడానికి వీలు లేకపోతుంది. నేను చకచకా జేబులో నుండి సంగా విరుగుడు ద్రవం ఉన్న సీసా తీసి గాడ్సన్ పెదవుల మధ్య ఇరికించి ముక్కు మూశాను. గిలగిల్లాడుతూనే 2 గుటకలు వేశాడు గాడ్సన్. మరుక్షణం అది పనిచేయడం ప్రారంభించి అతనికి మెలకు వస్తుంది అని తెలుసు. సాటో పెద్దగా మూలగడం వినిపించింది. చటుక్కున వెనక్కి తిరిగాను. ఆమె చేతిలో చిక్కుకున్న సాటో విలవిల్లాడుతున్నాడు. కానీ ఆమె మీద నుండి మాత్రం కిందకు దిగడం లేదు. సందేహించలేదు నేను. చటుక్కున ముందుకు గెంతి గోల్లోని బంతిని తన్నే ఫుట్బాల్ ఆటగాడిలా ఆమె తల మీద తన్నాను. విచిత్రమైన జంతువులా కీచుగా అరిచిందామె. సాటో మీద ఆమె పట్టు సడలడం, సాటో కసిగా ఆమె గొంతు నొక్కడం జరిగాయి. మృత్యువు కొందరికి భయంకరంగా ఆవహిస్తుంది. ఎందరో పురుషుల ప్రాణాలు బలిగొన్న ఆ ఆరామ నాయకి ప్రాణం క్షణాల్లో గాలిలో కలిసిపోయింది. ద బిచ్ ఈజ్ డెడ్ అన్నాడు సాటో వగరుస్తూ లేచి నిలబడి. వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటున్నాడు గాడ్సన్ మత్తులో నుండి తేరుకుని మంచం మీద లేచి నిలబడుతూ. మేము కొట్టుగదిలోకి వెళ్లేటప్పటికీ అందరూ ఫుల్లుగా డ్రెస్ అయి ఉన్నారు. కెంపా కూడా పురుషుల దుస్తులు వేసుకుని ఉంది. వెంట్రుకలు తీసివేసిన తల కనిపించకుండా టోపీ ఒకటి పెట్టుకుంది. గదిలో ఉన్న రకరకాల వస్తువులు చూసి మాకు నిజంగా మతిపోయింది. 100 సంవత్సరాలుగా దారి తప్పి ఈ ఆరామానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన అనేక మంది పురుషుల దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు అందులో ఉన్నాయి. 2 చైనా సైనికులు ధరించే యూనిఫాములు కూడా కనిపించాయి వాటిలో. వాళ్ల తాలూకవే అనుకుంటాను. 2 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ కూడా అక్కడే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం దారి తప్పి ఇటొచ్చారు ఆ 2 సైనికులు అంది కెంప నా చూపులు గమనించి. ఇప్పుడు మాలో 6గురికి ఆయుధాలున్నాయి. ముల్లరీకి, కెంపాకి ఆయుధాలు లేవు. సాటో దగ్గర స్పేర్గా పిస్తోలు ఉన్న ముల్లరీకి ఇవ్వదలుచుకోలేదు. అతను ఉద్రేకంలోనూ కోపంలోనూ తెలివి తక్కువగా ప్రవర్తించి అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. నేను చకచక క్లుప్తంగా ఎస్కేప్ ప్లాన్ అందరికీ వివరించాను. ఈ ఆరామంలో రక్షణ భిక్షునులు మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, జూడో లాంటి ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ పొందిన వారే తప్ప వారి దగ్గర ఆధునిక ఆయుధాలు ఏమీ లేవు అని తెలుసుకోవడం మాలో ధైర్యాన్ని పెంచాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరిని మీ దగ్గరకు రానివ్వకండి. వాళ్ల చేతిగోళ్లు విషయంలో ముంచినవని అంటారు అంది కెంప. నా ప్లాన్ ప్రకారం అందరం గుర్రాలను సిద్ధపరిచి ఎక్కి కూర్చున్నాక ముందొకరు మా దగ్గర ఉన్న డైనమైట్ స్టిక్ వెలిగించి ద్వారం దగ్గర పడేలా వెయ్యాలి. ఆ పేలుడికి అక్కడ ఉన్నవాళ్లు చావడం, తలుపు విరగడం జరుగుతాయి. ఆ తర్వాత మేమంతా ఉక్కుముడిగా గుర్రాల మీద బయటికి పరిగెత్తాలి. ఇది ప్లాన్. ఇందులో చిన్న లోపం ఉంది అన్నాడు గాడ్సన్. ఏమిటి?
గుర్రాల మీద బయటకు పరిగెత్తిన ఈ ఆరామం చుట్టూ ఉన్న పొలాల వల్ల గుర్రాలు అక్కడ పరిగెత్తలేవు. తప్పనిసరిగా దిగి నడవాల్సిందే. అంచేత మనం ఆరామం బయటకు రాగానే గుర్రాలు దిగి కొందరు వెనక నుంచి తుపాకులు కాలుస్తూ కవర్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు గుర్రాలు పొలాలను దాటించాలి అన్నాడు గాడ్సన్. మరో 2 నిమిషాల్లో అంతా సిద్ధం చేసుకున్నాము. గాడ్సన్ డైనమైట్ స్టిక్స్ 2 తీసి వాటిని టేప్తో కలిపి కట్టాడు. తర్వాత సిగరెట్ లైటర్ తీసి మరో చేత్తో పట్టుకుని తను వెళ్తున్నట్లు తల ఊపాడు. అందరము గుర్రాలను సిద్ధం చేసి ఎక్కి కూర్చున్నాము. పశువుల శాలలో గుర్రాలతో పాటు మేకలు ఆవులు కూడా ఉన్నాయి. నేను పశువులశాల కిటికీలో నుంచి ఆరామం వరండా స్తంభాల చాటును నక్కుతూ ముందుకు వెళ్తున్న గాడ్సన్నే గమనిస్తున్నాను. నా పక్కనే మరో కిటికీ దగ్గర మెషిన్ పిస్టల్ని ముఖద్వారం కేసి గురిచూసి సాటో ఉన్నాడు. మిగిలిన వాళ్ళు తలుపు దగ్గర వరుసగా ఉన్నారు. ముఖద్వారం దగ్గరగా కాపలా నిలబడిన 4 రక్షోభిక్షునులు తెల్లటి ఆకారాలు చీకట్లో మసకమసగ్గా కనిపిస్తున్నాయి. వాళ్ళ 4 అప్పుడప్పుడు మాట్లాడుకునే మాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఒకేసారి 7 మనవాళ్లు దొరకడం ఆరామం అదృష్టం అంటుంది ఒకతే. ముఖద్వారం దగ్గర ఉన్న స్తంభం చాటున సన్నగా వెలిగిన మంట కనిపించింది. అంటే గాడ్సన్ డైనమైట్ స్టిక్ అంటిస్తున్నాడనమాట. ఆ వెలుతురు కాపలా వాళ్ళకి కనిపించి ఉండాలి. ఏయ్, ఎవరది? ఒకదాని అరుపు ఆరామంలో ప్రతిధ్వనించింది. డామిట్ అనుకున్నాను. లైటర్ ఒత్తి ఆరిపోయింది. గాడ్సన్ గాభరాని నేను ఊహించుకోగలను. మళ్ళీ రెండోసారి ఒత్తి వెలిగింది. రక్షక భిక్షుని ఒకతే స్తంభానికి దగ్గరగా వచ్చేస్తుంది. గాడ్సన్ చేతిలో డైనమైట్ ఒత్తి సురసర ఇప్పురవ్వలు రాలుస్తూ మండింది. ధనధన సాటో చేతిలో పిస్టల్ పేలింది. గాడ్సన్కి అడుగు దూరంలోకి వచ్చిన రక్షక భిక్షుని అరుస్తూ నేలకూలింది. ముఖద్వారం దగ్గర పెద్ద వెలుగు, చెవులు పగిలే శబ్దం. రన్ అరిచాను. పశువుల కొట్టం తలుపు తెరుచుకుంది. ఒకదాని వెనుక ఒకటి గుర్రాలు బయటకు పరిగెత్తాయి. ఆరామంలో ఆడవాళ్ల కేకలు, హాహాకారాలు మిన్నుముట్టాయి. వాళ్లకు మరింత భయం కలిగించడానికి మేము తుపాకులు గాలిలో పేల్చడం ప్రారంభించాము. గుర్రాన్ని ముందుకు దూకించాను నేను. రక్షక భిక్షుని ఒకటి పరిగెత్తుకుంటూ ఎదురొస్తుంది. శంఖా చేతిలో రైఫిల్ నిప్పులు కక్కింది. అది అరుస్తూ నేలకూలింది. ద డోర్ ఈజిస్ట్ ఓపెన్డ్ అన్నాడు గాడ్సన్. తలుపులో కొంత భాగం చిల్లులు పడి ఊడిపోయినా పూర్తిగా వెళ్ళడానికి వీలయ్యేటట్టు లేదు. త్వరగా తలుపు తెరవండి, మిగిలిన వాళ్ళొచ్చి మన మీద పడతారు అరిచింది కెంప. నేను గాడ్సన్ కలిసి తలుపు తెరిచాము. అందరూ బయటికి పరిగెత్తారు. మేము వాళ్ళని కవర్ చేస్తూ ఆరామంలోకి కార్బైన్స్ కాల్చసాగాము. అందరికన్నా చివరి గుర్రం మిత్రాది. మిత్రా గుర్రం ద్వారంలోకి ప్రవేశిస్తూ ఉండగా పై అంతస్తు నుంచి ఓ భిక్షిని అతని మీద దూకింది. చూస్తూ ఉండగానే ఇద్దరు గుర్రం మీద నుంచి కింద పడ్డారు. గుర్రం రౌతు లేకుండా బయటకు పరిగెత్తింది. కార్బైన్ కాల్చి ఆ భిక్షునిని చంపడానికి వీల్లేదు. ఎందుకంటే కార్బైన్ గుళ్ళు దాని శరీరంలోంచి దూసుకుపోయి మిత్రాకు కూడా తగులుతాయి. గాడ్సన్ చటుకున ముందుకు దూకి బూటుకాలితో బలంగా దాని తల తన్నాడు. తలవాల్ చేసిందా భిక్షుని. మిత్రాను ఈడ్చుకుంటూ బయటికి లాక్కుపోయాము. బహుశా మా తపోకల రొదకు, పేలుళ్లకి, వాళ్ళ హాహాకారాలకే వాళ్ళు భయపడిపోయి ఉండాలి. అందుకు హఠాత్తుగా జరిగిన సంఘటన నుంచి తేరుకుని వాళ్ళు ఆలోచించుకునే లోపలే మేము ఆరామం దాటాము. నిజానికి గాడ్సన్ డైనమైట్ పేల్చిన దగ్గర నుంచి మేము బయటపడేసరికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టుండదు. మేము పొలాలు దాటి అడవిలో ప్రవేశిస్తూ ఉండగా ఎవరు మమ్మల్ని తరుముకు రాలేదు. ఆ భిక్షుని బరువంతా అంత ఎత్తు నుంచి మీద పడేటప్పటికి మిత్రాకి స్పృహపోయి ఉండాలి. బయటికి లాకొస్తుంటే తోటకూర కడలా వేళ్లాడిపోతున్నాడు. అతన్ని చెరోరెక్క పట్టుకుని పొలం దాటించి అడవి దగ్గరకు చేరుకున్నాము. నోట్లోంచి నొరగలు కక్కుతున్నాడు మిత్ర. ఊపిరి భారంగా పీలుస్తున్నాడు. చకచక అతని షర్టు గుండీలు ఓడదీసి ముఖం మీద నీళ్లు చల్లాను. బహుశా ఆ భిక్షుని మీద పడినప్పుడు ఇతన్ని విషంగోళ్లతో గుచ్చుంటుంది అన్నది కెంప గబగబా ముందుకొస్తూ. మసక చీకటి, సరిగ్గా ఏమీ కనిపించటం లేదు. గబగబా మెడికల్ కిట్ తెరిచి సిరంజ్ బయటికి తీశాడు గాడ్సన్. దాహం అన్నాడు మిత్ర గుసగుసలుగా హీనస్వరంతో. కాసిన నీళ్లు అతని నోట్లో పోశాను. ఒక గుటక వేసి మిగిలిన నీళ్లు నోట్లో నుంచి పక్కలకు కారిపోయాయి. ఆ రాత్రంతా ప్రయాణం చేసి అరుణానది ఒడ్డున ఉదయం 9 గంటల ప్రాంతంలో క్యాంపు వేశాము. నదికి అవతలి ఒడ్డున దూరంగా మ్యాప్లో వర్ణించిన ప్రకారం పర్వత శ్రేణులు కనబడుతున్నాయి. సముద్ర మట్టానికి దాదాపు 6-7 వేల ఎత్తులో ఉంటుంది మేమున్న ప్రదేశం. దూరంగా కనిపిస్తున్న పర్వత శిఖరాల మీద తెల్లటి మంచు పొరలు కనిపిస్తున్నాయి. అరుణా నది గంగా నదికి పాయ. ఈ నది టిబెట్లో మేమిప్పుడున్న ప్రదేశానికి దాదాపు 100 కిలోమీటర్ల లోపల పుట్టి నేపాల్ గుండా ప్రవహించి
చివరికి భారతదేశంలో గంగా నదిలో కలుస్తుంది. జన్మస్థలానికి దగ్గరగా పర్వతాలలో ఉండడం వల్ల అట్టే వెడల్పు లేకపోయినా ప్రవాహ వేగం మాత్రం చాలా ఉంది. ఒడ్డునే 2 రాళ్లు మధ్యగా దిగి స్నానం చేసి శంఖ నదిలోతు సరాసరి 10 అడుగులు ఉంటుంది అని చెప్పాడు. ఈ ఎత్తులో పచ్చని చెట్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. రాత్రి ఆరామం నుండి బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్రయాణం చేస్తున్న భూభాగం ఎత్తు మెల్లగా పెరగడం గమనించాము. బహుశా ఆరామ ప్రాంతంకి మేమున్న ప్రదేశానికి 2000 అడుగుల తేడా ఉండొచ్చు. అరుణానది దాటిన తర్వాత మేము ప్రయాణం చేయబోయే ప్రదేశం ఎత్తు సముద్ర మట్టం నుండి మరింత పెరుగుతుంది. ఆల్టిట్యూడ్లో తేడా వల్ల వాతావరణంలో గాలి పొలచబడి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. అంచేత ప్రతి 2000 అడుగులు ఎత్తుకు వెళ్ళిన తర్వాత కొంత సమయం ఆ వాతావరణంకి ఊపిరితిత్తులో శరీరం అలవాటు పడడానికి ప్రయాణం ఆపు చేసి విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే ఆల్టిట్యూడ్లో వచ్చే అసాధారణమైన మార్పు వల్ల గుండె ఆగిపోవడం లేదా తలలో రక్తనాళాలు చెట్లడం, వాంతులవ్వడం, రక్తపోటు మొదలైనవి జరిగి మరణం సంభవించడం జరుగుతాయి. కానీ అన్నిటికీ మించిన సమస్య మాకిప్పుడు కెంప. ఈ కైలాస నగరం యాత్రలో ఆమెను వెంట తీసుకువెళ్లడంలో అనేక ప్రమాదాలు, ఆటంకాలు ఉన్నాయి. స్త్రీ, అందున పర్వతారోహణలో ఏమాత్రమూ అనుభవం లేనిది. మాతో రావాలంటే తను వెనకబడి మా వేగాన్ని తగ్గించడమే కాకుండా మరణాన్ని కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాక మరో విషయం గమనించాను నేను. అరుణానది అవతలి ఒడ్డు నుంచి అంతగా వెజిటేషన్ కనిపించటం లేదు. అంటే చెట్లు, చేమలు, పచ్చిక లాంటివి కనిపించటం లేదు. దానికి కారణం ఆల్టిట్యూడ్లో మార్పే కాక భూమి స్వభావం కూడా కొంత కారణమై ఉంటుంది. మా ప్రయాణంలో మిడ్ పాయింట్ అరుణానది. నది దాటాక ఆ పర్వత శ్రేణుల మధ్య దాదాపు మరో 200 మైళ్ళ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆకులు, అలములు, చెట్లు లేకపోతే గుర్రాల మీద ప్రయాణమూ కష్టమే. వాటికి ఆహారం దొరకదు కనుక ధైర్యం చేసి వాటిని నది దాటించిన ఎక్కువ దూరం ముందుకు వెళ్ళలేకపోవచ్చు మేము వాటి మీద. అంచేత గుర్రాలను యువతల వైపు వదిలి వెళ్ళిపోవాలి అని తీర్మానించుకున్నాం. అంటే మా ప్రయాణంలో మిగిలిన 200 మైళ్ళు కాలినడకన సాగుతుంది. కాలినడకన ఈ పర్వత ప్రాంతంలో 10 మైళ్ళు కూడా కెంప నడవగలదని నేను అనుకోను. నా ఆర్గ్యుమెంట్ విని కెంప నవ్వింది. విధి చాలా చిత్రమైన మార్పులు తెస్తూ ఉంటుంది నాలాంటి వాళ్ళ జీవితంలో. 10 ఏళ్ల ప్రాయంలో మా జాతిలోని మూఢాచారం ఫలితంగా నేను ఈ ఆరామంలోకి రావాల్సి వచ్చింది. దాదాపు 15 ఏళ్లు ఆ మారుమూల ఆరామంలో నా జీవితం నిస్సారంగా ఎడారిలా గడిచిపోయింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్న ఆలోచన, తెలుసుకోవాలన్న అవకాశమూ పోయాయి. కాస్త ఊహ తెలిసాకే ఈ ఆరామానికి వచ్చానేమో. నా చిన్ననాటి జ్ఞాపకాలు, మనుషులు అలాగే గుర్తుండిపోయారు. ఏనాటికైనా ఈ ఆరామంలోంచి తప్పించుకుని బయట ప్రపంచంలో పడకపోతానా అనే ఆశతో ఇన్నాళ్ళు గడిపాను. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు. మరి కొంతకాలం ఆ ఆరామంలోనే ఉంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోయి ఉండేదాన్ని. కానీ నేను 15 ఏళ్లుగా కలలుగన్న స్వేచ్ఛ మిమ్మల్ని చూడగానే సంపాదించుకోగలను అనుకున్నాను. అందుకే మిమ్మల్ని కామినీ పిశాచాల నుంచి తప్పించడానికి ధైర్యం చేశాను. కానీ ఎంత శ్రమపడి ఆ పంజరంలో నుంచి బయటపడ్డాక ఎటు వెళ్లాలో తెలియటం లేదు నాకు. వెనక్కి తిరిగి నా దేశానికి వెళ్ళినా నా వాళ్ళు నన్ను గుర్తించలేరు. గుర్తిస్తే తిరిగి నన్ను ఈ నరకకోపంలోకి పంపిస్తారు. ఓసారి దేవుడి సేవకు అంకితం చేసిన స్త్రీని తిరిగి సమాజంలోకి తీసుకోవడం వాళ్ళ దృష్టిలో మహాపాపం. వెళ్లాలన్నా దారి తెలియదు. మరో దేశం ఎటుందో తెలియదు. తెలిసినా నేను ఒంటరిగా వెళ్ళగలిగే ధైర్యం, శక్తి లేవు. అంచేత నన్ను మీతో రానివ్వండి అంది కెంప దీనంగా. ఆమె మాటలు వింటుంటే జాలి కలుగుతుంది. ఇలాంటి ఆరామాలు టిబెట్లో ఎన్నో ఉన్నాయి. శాశ్వతంగా బయట ప్రపంచంలోంచి తొలగించబడి ఈ ఆరామాల్లో మగ్గిపోతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. వారందరి కథల్లో దీనత్వం, బ్రతుకు మీద తీపి చంపుకోలేక, ప్రపంచం మీద మమకారం మరచిపోలేక, కోర్కెల ఊహలు అణుచుకోలేక ఖైదీల్లాంటి ఆరామంలో ఎందరో మగ్గిపోతున్నారు. మూఢాచారాలు, పైశాచిక అలవాట్లు వాళ్లను రాక్షసుల్లా తయారు చేస్తున్నాయి. అందులో ఒక్కరినైనా బయటకు తెచ్చామనే తృప్తి నాకుంది. కానీ ఆ పంజరంలోంచి స్వేచ్ఛ పొందిన ఈ చిలుకకు బయట ప్రపంచంలో ఎగరడం తెలియదు. ఈ ప్రపంచపు పోకడ గత 15 ఏళ్లలో ఎంతో మారిపోయింది. ఈ విశాల విశ్వంలో స్వేచ్ఛను అనుభవించి విహంగంలా ఎగిరే నేర్పు, ఓర్పు ఈమెకు కలిగించడానికి ఎవరైనా తోడు అవసరం. కెంపాని ఈ మహారణ్యాలు, ఉత్తుంగ శిఖరాలు, మహోన్నత పర్వతాల మధ్య నుంచి ఎవరు బయటికి తీసుకువెళ్తారు? ఈ అందాల బొమ్మకి మళ్లీ జీవం పోసి కళకళలాడేటట్లు ఎవరు చేయగలరు? భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ మా మధ్య సంభాషణ మౌనంగా వింటున్న అందరి ముఖాల్లోకి పరీక్షగా చూశాను. అందరి కళ్లల్లోనూ ఆమెపై జాలి, సానుభూతి కనబడుతున్నాయి కానీ ఎవ్వరూ మాట్లాడలేదు.
5 నిమిషాలు మా మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆఖరికి శంఖ తను తాగుతున్న సిగరెట్ దూరంగా విసిరేసి ఓసారి పెద్దగా ఊపిరి పీల్చి వదిలి చిన్నగా నవ్వాడు. ఓకే విశాల్ సాబ్, ఓ రకంగా కెంపాను మన మధ్యలోకి తేవడానికి కారణం నేననుకుంటాను. అంచేత ఆమెను ఈ ప్రపంచంలో భరించవలసిన బాధ్యత నాదే అవుతుంది. దాదా డాయిగ్ ఆదేశం మీద నేను మీకు ఈ హిమాలయ యాత్రలో గైడ్గా ఉంటాను అని అంగీకరించాను. బహుశా ఇక ముందు నా అవసరం కూడా మీకు అంతగా ఉండదనుకుంటాను. అంచేత మీకు ఇష్టమైతే మిమ్మల్ని అరుణానది దాటించి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు శంఖ గంభీరంగా. కెంపా కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. ఆమె చెట్టుకున లేచి శంఖాన్ని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 15 ఏళ్ల తపస్సు, ఖైదీ లాంటి జీవితంలో తను కన్న కలలు త్వరలో నిజమవుతాయన్న నిజం ఆమె మనసును పట్టి కుదిపి ఉండాలి. శంఖ ఆమె తలను తన ఛాతీలో దాచుకుని మృదువుగా ఆమె వెన్ను తట్టాడు. కెంపా, ఇది ఏడవలసిన సమయం కాదు. ఈ మహారణ్యాల మధ్య నుంచి పర్వతాలు దాటి మళ్లీ మానవ ప్రపంచంలో నువ్వు అడుగుపెట్టిపోయేందుకు వేస్తున్న తొలి అడుగు. ఈ సమయంలో ఏడవకూడదు, నవ్వాలి. రాబోయే సుదినాలను తలుచుకుంటూ మనసారా ఆనందించాలి అన్నాడు గంభీరంగా. చిత్రమైన అనుభూతి నాకది. అరుణానది తీరాన మేము తప్ప మరెవ్వరమూ లేని ఆ నిర్జన ప్రదేశంలో జీవితంలో ఎప్పుడూ మరవలేని మరపురాని మధుర దృశ్యం అది. బహుశా మేం చేరబోయే గమ్యస్థానం తెలిస్తే శంఖ స్వచ్ఛందంగా వెనక్కి తిరిగి వెళ్లడానికి నిర్ణయం తీసుకునేవాడో కాదో నాకు తెలియదు. కానీ కెంపా కళ్లల్లో ఆనందం, ఆమె దుఃఖంలో కృతజ్ఞత, ఆమె జీవితంలో వికసించిన నవోదయం చూశాక అలాంటి పని కోసం ఎంత సాహసకార్యానైనా ప్రపంచంలోని సంపదనంతా అయినా వదిలి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనిపించింది. సాయంత్రం 3 గంటలకు అరుణానదిని దాటే ప్రయత్నం ప్రారంభించాము. ఇక ముందు గుర్రాల మీద ప్రయాణం చేయడానికి అనువైన మార్గం లేకపోవడం వల్ల, వాటికి సరైన ఆహారం దొరుకుతుందన్న నమ్మకం లేక గుర్రాలన్నింటినీ నది యువతలిగట్టునే వదిలేయడానికి నిశ్చయించాము. అంటే ఇక నుంచి కాలినడకతో పాటు మాకు అవసరమైన వస్తు సామాగ్రి, ఆహార పదార్థాలు మేమే మోసుకు వెళ్లాలన్నమాట. వస్తువులన్నిటినీ మిగిలిన 5గురుము మోయడానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో బేక్ ప్యాక్లుగా సిద్ధం చేశాము. మనిషికి దాదాపు 40 కిలోల బరువు మోయవలసి వస్తుందని అంచనా వేసుకున్నాము. శంఖాకు కెంపాకు సరిపడే ఆహార పదార్థాలు, ఇతర దుస్తులు తీసిచ్చాము. గుర్రాల్లో 4ంటిని తనతో తీసుకువెళ్తానని, మిగతా వాటిని వదిలేస్తానని చెప్పాడు శంఖ. రబ్బరు డింగిని బయటకు తీసి దాని నిండా గాలి నింపాము. 6 అడుగుల వ్యాసం ఉన్న గుండ్రని రబ్బరు పళ్ళెంలా తయారైంది. ఒక్కసారి 3 కన్నా ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఓ పక్కన చిన్న కొక్కెం లాంటిది ఉంది, అవసరమైతే లైన్ వేసుకోవడానికి. చిన్న చిన్న ఏర్లు, నదులు దాటడానికి ఉపయోగిస్తారు ఈ డింగీని. నేను, గాడ్సన్ ఇద్దరం మొదట కొద్ది సామాన్లతో అవతలి ఒడ్డుకు చేరాలి అని నిర్ణయించుకున్నాము. నది లోతున్న ఎక్కువ వెడల్పు లేదు. దాదాపు 200 గజాల వెడల్పు ఉంటుందేమో. నీరు మాత్రం అతి వేగంగా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఎర్రగా బురదగా నురుగులు కక్కుతున్నాయి నీళ్లు. బహుశా నది ఎగువ భాగంలో వర్షం పడుతూ ఉండుండాలి. మా దగ్గర ఉన్న తాళ్ల చుట్టంలోంచి నైలాన్ రోపు తీసి డింగీ కొక్కానికి ఓ కొస బిగించాను. దానికి 2-3 తాడు చుట్టలు కలిపి చివరి కొసకు ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు కట్టేశాను. ఇలా చేయడం వల్ల ప్రవాహ వేగానికి బోటు కొట్టుకుపోకుండా ఆగే అవకాశం ఉంది. డింగీని నీళ్లలో దించాము. కెంప కన్నీళ్లతో నా దగ్గరకొచ్చింది. కృతజ్ఞురాల్ని విశాల్, విథన్బాక్ అన్నది. విథన్బాక్ అంటే టిబెటన్ భాషలో మీకు విజయం కలుగుగాక అని అర్థం. థ్యాంక్స్ కెంప అన్నాను. ఎందుకో తెలియకుండానే మనసులో దిగులనిపించింది. ఈ ప్రయాణంలో నుంచి వెనక్కి తిరిగొస్తే తప్పకుండా మా దగ్గరకు రావడం మరవకండి అంది కెంప. స్త్రీలు ఎంత చిత్రంగా మారిపోతారు. కొన్ని గంటల క్రితం ప్రపంచంలో తనకు తలదాచుకునేందుకు చోటు లేదని విలపించిన కెంప ఇప్పుడు మమ్మల్ని తన గృహానికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించమంటోంది. నీటిలో దింపిన బోటు ప్రవాహ వేగానికి వాలుకుపోతుంది. నేను, గాడ్సన్ అతి కష్టం మీద దాన్ని వాలుకు కొట్టుకుపోకుండా అవతల ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయసాగాము. అతి తేలిగ్గా ఉండడం వల్ల డింగి అటూ ఇటూ ఊగిపోతుంది. ఒడ్డున శంఖ సమయానికి రోపులాగి పడుతూ వదులు చేస్తూ కంట్రోల్ చేయకపోతే ఈ వేగానికి సరికి నేపాల్లో ఉండేవాళ్లం. డింగి సరిగ్గా నది మధ్యకు వచ్చేసరికి పైనుంచి సుడిగండం గిర్రన తిరుగుతూ దూసుకొచ్చింది. విశాల్, వాచౌట్ అరిచాడు డాయిగ్ ఒడ్డు మీద నుంచి. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సుడిగుండంలో పడి డింగి గిర్రను తిరగసాగింది. డింగీకి చెరొక వైపున ఉన్న మేమిద్దరము కూడా దాంతో పాటే రంగుల రాట్నంలా తిరగసాగాము. సుడిగుండం ప్రవాహంతో పాటు డింగీ కూడా కిందకి వాలుకుపోతుంది. గుండానికి వ్యతిరేకంగా తాడు లాగితే తెగిపోయే ప్రమాదం ఉందని తాడు వదలసాగాడు శంఖ.
అలా గిరగిరా తిరుగుతూ దాదాపు 50 గజాలు వెళ్ళుంటాము. హఠాత్తుగా గుండం విడిపోయి మా డింగి ప్రవాహ వేగానికి ఓ పక్కకి తోయబడింది. గుండం విడిపోవడానికి కారణం మాకు మరో క్షణానికి గాని అర్థం కాలేదు. ఆ ప్రదేశంలో నదికి అడ్డంగా నీటిలో మునిగి పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. సుడిగుండం ఆ బండరాళ్లను తాకగానే ప్రవాహ వేగం తగ్గి విడిపోయింది. కానీ ఈ రాళ్ల వల్ల బోటుకి మరింత ప్రమాదం ఉంది. నీటి రాపిడికి అరిగిన రాళ్లు సూదంటు రాళ్లల్లా ఉండి రబ్బరు డింగీని గుచ్చుకుని చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. గుండం విడిపోయి డింగీ పెద్దపెట్టిన వేగంగా ఓ పక్కకి తోసివేయబడగానే ఆ ఊపుకి గాడ్సన్ డింగీలోంచి జారి నీళ్లలోకి పడ్డాడు. ఒడ్డు నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న కెంప కెవ్వున కేకవేసింది. కాని నీటిలో పడ్డ గాడ్సన్ మరుక్షణం చేపల ఎగిరి డింగీ అంచును గట్టిగా పట్టుకున్నాడు. అతను అలా చేయకుండా ఉన్నట్టయితే ఆ ప్రవాహంలో అతని ఈ పాటికి ఓ 50 గజాలు వాలుకు వెళ్ళిపోయి ఉండేవాడే. శంఖ సమయస్ఫూర్తిగా డింగీ తాడుని వెనక్కి లాగాడు. నేను గాడ్సన్కు చెయ్యందించి పైకి లాగాను. దాదాపు అరగంట తరువాత మేము బయలుదేరిన ప్రదేశానికి 100 గజాలు దిగువన అవతలి ఒడ్డుకు చేరుకున్నాము. ఆ తర్వాత మిగిలిన వాళ్లను సామాను యువతలకు తేవడం అంత కష్టం అనిపించలేదు. డింగీ లైనుకు యువతల వైపు నుంచి కూడా మరో తాడు బిగించడంతో 2 వైపుల నుంచి బిగించి పట్టుకోవడం వల్ల ఈ వైపు ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్లడం తేలికైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేము 5గురుము సామాన్లతో సహా అవతలి ఒడ్డు చేరాము. మేమందరం యువతల ఒడ్డుకు చేరిన తర్వాత శంఖ కెంపాలు తమ గుర్రాలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించారు. చీకటి పడడానికి ఇంకా వ్యవధి ఉన్నందువల్ల చీకటి పడేలోపున నది ఒడ్డునే వీలైనంత దూరం ప్రయాణం చేస్తామని చెప్పాడు శంఖ. తిరిగి వచ్చిన దారిని వెనక్కి వెళితే చైనా గస్తీ దళాల బారిన పడే ప్రమాదం ఉంది కనుక అరుణా నది ఒడ్డు వెంటే ప్రయాణం చేసి నేపాల్ చేరుకుంటానని, అక్కడి నుంచి మామూలు మార్గాన ఖాట్మండ్ వెళ్తానని చెప్పాడు. వాళ్ళిద్దరూ చెరో గుర్రం ఎక్కి కూర్చున్నారు. 2 గుర్రాలకు వెనుక మరో 2 గుర్రాలు సామాన్లతో సిద్ధంగా ఉన్నాయి. అలవాటు కొద్దీ మిగిలిన గుర్రాలు కూడా వాళ్ల పక్కనే నిలబడ్డాయి. సన్నగా యువతల ఒడ్డు నుంచి చెయ్యి ఊపాము మేమందరము. శంఖ అశ్వదళానికి చెందిన మిలిటరీ మనిషికి మళ్ళీ మా వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. కెంప తెల్లని చేతిగుడ్డను గాల్లో విసురుతూ మాకు వీడ్కోలు చెప్పింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.